పోలీసులకు కూడా నేను బోవ పెట్టినాను, వీళ్ళ కూడా పెట్టినాను అన్నారు. మరి వీళ్ళు తెలియదు అప్పుడు వండుకున్నారో లేదా ఇళ్ళలో ఈయనరేమో తెలియదు. ఆయన ఏం చేసిన గొప్ప కారణం ఏంటంటే కరోనా టైంలో పోలీసులకి వీళ్ళకి భోజనాలు పెట్టినాడు. అప్పుడు ఆ భోజనాలు పెట్టేటప్పుడు మీ సేవ బాబు పక్కన ఉన్నాడంట. ఆ మీ సేవ బాబు కూడా ఒక కారణం అంట కళ్యాణ దుర్గం రావడానికి. ఆయన చెప్పిందే మీ సేవ ఆధ్వర్యంలోనే పెట్టారు, ఆయన కారణం అట. ఆయన ఎన్ని ఫంక్షన్లలో ఉన్నారు, ఎన్ని ఇచ్చిపుచ్చుకున్నారు అనేది అవి కూడా అన్ని వీడియోల్లో ఉన్నాయి. ఫ్లైట్లలో ఎట్లా తిరిగారు మిగతా అన్ని కూడా. ఎవరు తెలియని వ్యక్తులు, చిన్న చిన్న పెద్ద చదువులు కూడా కాదు, కాలేజీ చదువులు కూడా కాదు, పాపం ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళంతా జీతాల కోసం ఎవరి దగ్గర పనిచేస్తుంటే ఈయన మాత్రం మామూలు వ్యక్తి వచ్చేసి ఇన్ని కోట్లు సంపాదించేసి ఇప్పుడంతా పోయి చెప్పాలైనా. నేను అదే అడుగుతున్నా, ఈయన నిజాయితీ కాదా చూడండి. నిజాయితీ పరుడైతే ఈయన ఢిల్లీ ఐఐటికో ఐఐఎంకో అహ్మదాబాద్లోనో బెంగళూరులోనో అట్లా పంపి పాఠాలు చెప్పించండి ఎట్లా డబ్బులు సంపాదించాలని. సున్నాలు ఎట్లా చుడతారా లేదా డబ్బులు ఎట్లా సంపాదించాలి. ఒకవేళ ఆయన కాకపోతే M6 ఇస్తారో శిక్షించండి. మొదటి స్టాంపు ఈ దేశంలో వచ్చినప్పుడు 30,000 కోట్లు ఉండింది, తెలుగు స్టాంపుల కుంభకోణం వచ్చినప్పుడు. ఇప్పుడు ఎంత ఉందో తేల్చండి అని చెప్తున్నా. ఇప్పుడు అంతా బాగుందని ఎస్పీ గారు చెప్పేసినారు అప్పటికే. అయినా అదేమో ఆగిపోదు, మళ్ళీ తీస్తాం. ఈ పనులు చేయడానికి మీ అందరి సహకారంతో, ఎందుకంటే ఇప్పుడే చెప్పినాను కదా, ఎవరు ఏంటి అనేది అర్థం చేసుకోవాలా, అర్థమయ్యేటట్టు అవతల వ్యక్తికి చెప్పాలా. అంతకుముందు ఈ పార్టీలో లేఖన ఎమ్మెల్యేలుగా నిలబడేటోళ్ళు లేఖన ఆయన తీసుకొచ్చినోడు ఏం చేయాలా, ఏదో కొంచెం డబ్బు ఉంది ఇంత ఆశపడడేమో అనుకున్నారు, ఈ స్థాయిలో తినడేమో అనుకున్నారు. మొత్తం తీసేస్తుంటే కొండలు కొట్టేస్తుంటే ఆ కొండకు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు పొద్దున వచ్చారు పాపం, కొండకు పెట్టేసినారు మిషనరీ అని. దాంట్లోనే దోణెలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు. బతకనివ్వండి, ఆ కొండలు అట్లాగే ఉంచండి అని చెప్తున్నాం. లేకపోతే ఏమవుతుంది, బల్లార్లో కొండలు చూసినాం కదా, ఓబులాపురంలో చూసినాం కదా, డిగిరాల్లో. ఇంతే ప్రకృతి, అది అంత సులువుగా ఉండదు. నువ్వు ఎంతవరకు వచ్చినావో లైవ్ లెట్ లైవ్ అంటారు, నువ్వు బతికించు అనేది కదా. అందరినీ లాక్కోవడం ఏంటి, అన్ని వైన్ షాపులన్నీ లాక్కొని నువ్వు కళ్యాణ్ వైన్స్ అని పెట్టడం ఏంటి. ఒక ఆయనకి అడిగితే నేను చాలా సంతోషపడ్డాను, అరే ఎంత అంటే చైతన్యం ఉన్న ఊర్లో ఉన్నానండి. ఈయన లాక్కున్నప్పుడు ఒక ఆయన వచ్చేసి ఎమ్మెల్యే డౌన్ అంటే అరే ఏం చైతన్యం ఇతనికి అనుకున్నా. మళ్ళీ 5-6 రోజులకైనా ఇట్లా చేతులు వణుకుతూ మా ఎమ్మెల్యే అంత గొప్పలు లేడు, కాంట్రాక్టర్ దేశాన్ని అంతా ఉద్ధరించినాడు అని చెప్పాను. అది ఆ మంత్రం ఏందో తెలియట్లే నాకు, పేరే ఆ మంత్రం ఏందో అది. ఒక మనిషి ఇట్లా మాట్లాడినాడు, అట్లా మాట్లాడాలంటే ఎంత టైం పడుతుంది, ఏ మంత్రం ఉంటుందండి, అది ఎంత గొప్పది కదా అది. ఏమో మరి చూడాలి అంటే అట్లా వణుకుతున్నా. డబ్బులు ఉంటే అది వేరు చూడట్టు. అందువల్ల ఇవన్నీ ముఖ్యమైనటివి. అరే ఏమి నన్ను కూడా అడిగారు, నేను చెప్తే నువ్వు ఖచ్చితంగా నిలబడతానంటే వైన్ షాపుల్లో నేను నిలబడతానప్ప, నేను నిలబడని వ్యక్తులకు తోచేసి మళ్ళీ నేను తిట్లు తినలేను, నాకు అవ్వదు అని చెప్పాను. ఏ సమస్య వచ్చినా కూడా నేను నిలబడతాను, మీరు గట్టిగా నిలబడగలిగినప్పుడు. అన్యాయాన్ని మనం అడ్డుకోలేకపోతే ప్రతిపక్షంగా మనం ఎందుకు, పత్రికలుగా వాళ్ళు ఎందుకు, ప్రజలు ఒక్కొక్కరికి వీలు పడదు. అందుకే ప్రత్యక్షంగా మనం నిలబడాలి. అందువల్ల అట్లా ఇంటి విషయాల్లో ఏవైతుందో ఆర్డిటి కావచ్చు, నకిలీ స్టాంపుల కుంభకోణాలు కావచ్చు, ఈ కళ్యాణ్ వైన్స్ కావచ్చు, ఈ కథలన్నీ కూడా మనం తేల్చాల్సిందే. అది మన హక్కు. లేకపోతే ఇంతమందిని వెధవలను చేసినట్టు అవుతుంది, అతను ఇంతమందిని మభ్యపెట్టినట్టు అవుతుంది. ఇంత పెద్ద మెజారిటీలు జనాలు ఇచ్చినారంటే ఇంత ఆశ పెట్టుకుని ఉంటారు. ఎలక్షన్ల ముందు చూసాం కదా, ఎక్కడ చూసినా జేసీబీలే, దానికి తెలుగుదేశం జెండాలు. ఇప్పుడు కాదు అప్పుడు రోడ్డు వేస్తామని ఎవరో పట్టుకుంటున్నట్టు. ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారు, అక్కడ కళ్యాణ దుర్గంలో బ్రిడ్జి కడుతున్నాడు, అది పోలవరం కంటే కూడా అధ్వానంగా కడుతూనే ఉన్నాడు. ఇంకా కడుతూనే ఉన్నాడు. ఈ దెబ్బతో మొన్న ఈ స్టాంపుల దెబ్బతోనో ఆర్డిటి దెబ్బతోనో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మళ్ళా. మరి ఏ తగిలిందో దెబ్బ నేను చెప్పకూడదు కదా, ఆయన చెప్పాలా. ఈ స్టాంపుల కోసం చేసినాడా లేకపోతే దీనికోసం ఆర్డిటి కోసం చేసినాడా 14 మళ్ళీ బ్రహ్మశ్రీ ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆ పక్కన ఉన్నట్టు ఆయన ఎమ్మెల్యే చెప్తున్నాడు, రాయదుర్గం ఎమ్మెల్యే. పోయినసారి ఒక గట్టి ఏదో గంప మట్టి కూడా దిగలేదంట. నీ పక్కన ఉండే ఎమ్మెల్యేనప్ప, గట్టి మీరే పార్టీ, మీరే కాంట్రాక్టర్, మీ కాంట్రాక్టర్ పక్కనే ఉన్నాడు, ఆయనే ఎమ్మెల్యే. మనం మర్చిపోతే ఎట్లా. జరుగుతుంది. ఒకటైతే నేను చదువుకున్నాననే మాట నిజమే, అది నిజమే. నల్లగున్నాననే మాట నిజమే, అది నిజమే. ఏముంది, ఆయన డబ్బులు పెట్టేవాడు వచ్చాడు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, మళ్ళీ డబ్బులే సంపాదిస్తాడప్ప అని చెప్పారు. నువ్వు సంపాదించవంటే నేను పబ్లిక్ సర్వీస్ నుంచి వచ్చినండి, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పరీక్షలు రాసి వచ్చినండి. నాకు
నా అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటాయి, దేనికోసం గవర్నమెంట్ ఖర్చు పెట్టమనిందో అది ఖర్చు పెట్టుకుంటూ వచ్చినోడి నేను. అట్లా పిడి రంగయ్యగా పేరు నాకు. ఆయన కాంట్రాక్టర్. ఎంత నాకు అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఆ కాంట్రాక్టర్లో ఏం గొప్పతనం ఉందో కానీ మిగతా కాంట్రాక్టర్లు అందరూ ఎంతో కొంత నష్టపోతూ ఉన్నారని చెప్తూ ఉంటారు, కొద్దిమందే బాగుపడ్డామని చెప్తూ ఉంటారు. ఈ కాంట్రాక్టర్ అయితే -26, అంటే రూపాయి ఉంటే 75 పైసలకే పనిచేస్తాడు, మళ్ళీ కోట్ల రూపాయలు వస్తాయి. ఈయనకి 26% మైనస్లు పనిచేస్తే కూడా డబ్బులు వస్తాయి. ఇప్పుడు సున్నాలు చుడుతున్నాడు. సున్నాలు చుట్టే వ్యక్తి ఎంత ఖర్చు పెడితే ఏమవుతుంది చెప్పండి? ఒక ప్రపంచంలో ఏ దేశంలోనైనా కానీ కూడా 100 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కళ్యాణ దుర్గంలో ఉన్నారు. రేపు దేశం అంతా చూస్తుంది. ఇక్కడ చెప్తుంటే అవి పేపర్లలో ఛానల్స్లో పోయి అవి బయటికి రావట్లేదు. అందుకే మళ్ళీ విజయవాడనో ఢిల్లీలోనో చెప్పాలి. ఇవి వస్తారు, వాళ్ళు వస్తారు, మామగారు వస్తారు, అంశకథలు అన్నీ చెప్పారు కదా, వింటారు. ఎట్లా వచ్చింది మీకు ఇంత డబ్బు అనేది అడుగుతారు. ఉంది భవిష్యత్తు ఇంకా ఉంది. అందువల్ల ఎప్పుడన్నా ఊహించగలరా? ఎవడన్నా 10,000 ఖర్చు పెట్టి 12,000 సంపాదించుకోండి, 20,000 సంపాదించుకోండి చూసినాం కానీ 100 రూపాయల ఖర్చుతో 1,00,000 రూపాయలు సంపాదించుకోండి మనం ఇక్కడే చూసాం. మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఇన్ని రోజులు గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు రాకుండా పోతుంటే. ఇది వదిలిపెడితే ఆ కళ్యాణ్ వైన్స్ అన్నిసార్లు కొన్నారు బాటిల్స్. నేను కొనలేదులే, కానీ కళ్యాణ్ వైన్స్లోనే కొంటున్నాం. కంబదూరులో చూసినా కళ్యాణ్ వైన్సే, సెట్టూరులో చూసినా కళ్యాణ్ వైన్సే, కళ్యాణ్ దుర్గంలో చూసినా కళ్యాణ్. అదే ఒకటి కొంటున్నామే, అన్ని ఒకటికే ఉన్నాయి, ఎందుకున్నాయని మొన్న ఒకటి చెప్పేంత వరకు తెలియలే. అయినా ఎంత చెప్పినా కూడా ఆశిస్తాడా ఈ మనిషి? 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి. ఆగర్భ శ్రీమంతుడు, గుంచికాడు, పెద్ద కాంట్రాక్టరు, ఈయనకు 10 రూపాయలకి ఆశిస్తాడంటే నిజంగానే పాల్పడ్డాడు. బాటిల్ మీద 10 రూపాయలు పెంచిన మాట నిజమేనా? ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు ఏమైనా మానుకున్నాడేమో, మొన్న అది వచ్చి నాకు తెలియదు. నాకు 10 రూపాయలకు కూడా మామూలే, మానలేదు. భయపడదలుచుకున్నా. ఏం చేసుకుంటారో చేసుకోండి రా అంటున్నాడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారో. నేను ఆడైతే 10 రూపాయలే, ఊర్లో అయితే బెల్ట్ షాపులు అయితే 30 రూపాయలు కూడా, 20 రూపాయలు, 30 రూపాయలు. నేను అడుగుతాను, నాకు అది చేతన అవుతుంది. మిగతా చేత కాదు. కానీ ఆయన చెప్పినట్టుగా పెన్ను పేపర్ తీసుకుంటే ఎవరికైనా రాయగలను, ఏదైనా అడగలను. అడుగుతాను, ఎక్సైజ్ మినిస్టర్ని అడుగుతాను, ఎక్సైజ్ కమిషనర్ని అడుగుతాను. మొత్తం కళ్యాణ దుర్గంలో ఎందుకు కళ్యాణి వైన్స్ ఉన్నాయి, ఎందుకు 10 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు, ఊర్లో బెల్ట్ షాప్ లో ఎందుకు 30 రూపాయలు తీస్తాం. మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం తాకని కూడా తాకలేరు. మనం కూడా చూసాం కదా పాదయాత్రలో. ఇది ఒకటైతే నాకు ఇప్పటికీ అర్థం కాంది. 60 సంవత్సరాల నుంచి ఆర్డీటీకి ఏ ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ పోతుంటే ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్కి ఏమి ఇబ్బంది వచ్చింది? ఏకంగా మోడీ గారికి అయితే వీళ్ళ మనవన్నతో కూడా ఆడుకోవడానికి టైం దొరుకుతుంది, దీనికి మాత్రం టైం దొరకట్లేదు సంతకం పెట్టడానికి. వీళ్ళు మాత్రం పోయి అడగట్లేదు. ఎన్నిసార్లు టీవీలో చూసింటాం, ఎన్ని టికెట్లు ఎలా పంచుకున్నారు, సీట్లు ఎలా పంచుకున్నారు, మంత్రి పదవులు ఎలా పంచుకున్నారు. మంత్రి పదవులు పంచుకున్నప్పుడు రోజుల తరబడి చర్చలు జరిగినాయి. ఈ ప్రాంతంలో ఆర్డీటీ ప్రజలకు సంబంధించింది, పేద ప్రాంతానికి సంబంధించింది, పేద ప్రజలకు సంబంధించింది, అది లేకుండా అవ్వదు అని చెప్తుంటే వినిపించుకోవట్లేదు. నేను కూడా ఆగిపోదలుచుకోలేదు. మీ అందరి సహకారంతో మళ్ళీ లేవనెత్తుతాం ఆ ఇష్యూని. మళ్ళీ ఆర్డీటీ కోసం వస్తాం ఏదో ఒక రూపం తీసుకొని. మనకి అది చాలా ముఖ్యమైనది. సరే వినిపించుకోలేదు. ట్రక్కులు వస్తుంటే ట్రక్కులతో డబ్బులు తెస్తారు, ఖర్చు పెడతారు. రంగయ్య సార్ దగ్గరే ఉంది, ఏం చేయకపోయినా కూడా కాలువలను అవుతారు అనుకున్నారు. ఇప్పుడు మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు అందుకనే ఆ క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ తీస్తేనే మీకు అర్థమవుతుంది. జగనన్న ఉంటే ఏం జరిగేది, జగనన్న లేకపోవడం వల్ల నవరత్నాలతో ఎంత ఇప్పటికి రావాల్సింది, ఈ సంవత్సరానికి ఎంత డబ్బు వచ్చేది, ఏ ఇంటికి ఎంత వచ్చేది, ఒక వీధిలో ఎంత వచ్చేది, ఒక గ్రామానికి ఎంత వచ్చేది, ఒక మండలానికి ఎంత వచ్చేది. ఈయన చంద్రన్న వచ్చినందుకు, ఈ సురేంద్ర అన్న వచ్చినందుకు ఏం జరిగింది? ప్రతి ఒక్కడు తాగేవాడు, ప్రతి ఒక్కడికి బాటిల్తో పోయింది. తర్వాత ఆర్డీటీ రాలేదు. ఏం చెప్పినాడు ఆయన ఆర్డీటీలో? ఆర్డీటీ గురించి ఏం చెప్పాడు? 4-5 రోజులు, వారం రోజుల్లో తెచ్చిస్తానన్నాడు. ఆ రంగయ్య మోకాళ్ళ యాత్ర చేయమను అని చెప్పినాడు ఆయన. నేను తెచ్చిస్తానని చెప్పినాడు ఎమ్మెల్యే గారు. ఇక్కడే కదా ఆర్డీటీ పుట్టి పెరిగింది. దాన్ని నాశనం చేసి కూర్చున్నారు. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన అంశం మనకి. అలాగే స్టాంపులకు సంబంధించింది కూడా అదొక మరొక ముఖ్యమైన అంశం. ఇలా డబ్బులు ఇక్కడికి వచ్చేసి సంపాదిస్తూ ఉంటే ఇప్పుడు యాదకల్లు తర్వాత యాటకల్లు 5 కళ్ళు మధ్యలో ఉన్న పెద్ద కొండకి వేస్తున్నారు. అంత పెద్ద కొండకు మనకేం పని ఉంటుంది? మన కొండకి ఏం చేస్తాం మనం? ఆయనకు ఒక్కడికే పని ఉంటుంది. ఎక్కడన్నా ఇసుక ఎక్కువ పోతుందన్నా కారణం ఒకడే, ఎక్కడైనా కొండలు పిండి అవుతున్నాయన్నా కారణం ఒకడే, మట్టి తగ్గిపోతున్నా కారణం ఒకడే, ఆయన ఒకడే ఎమ్మెల్యే, ఇంకా వేరే ఎవరు లేరు. మళ్ళీ తిరిగి అక్కడికే పోతుంది.
రూపాయల బాటిల్ మీదనే ఈయన వదిలిపెట్టినప్పుడు అంత పెద్ద కొండను వదిలిపెట్టి ఉంటాడన్నట్టు నమ్ముతామా? వాళ్ళు మామూలు మీసేవ బాబుకి ₹1,00,000 సంపాదించి నిలదొక్కునేంత శక్తి ఉంటుందా? ఎలుక ఎంత తింటుంది, చీమ ఎంత తింటుంది, ఏనుగు ఎంత తింటుందో మనకు తెలియదా? ఏనా తెలియదా? నల్ల జీమలు ఎర్రజీమలు ఉంటాయి. దానికి ఎంత ఉంటుంది, దాని జీర్ణ వ్యవస్థ ఎంత ఉంటుంది, అది ఎంత తిని అరిగించుకోగలదు? కోట్ల రూపాయలు అరిగించుకోవాలంటే పెద్ద ఏనుగే కావాలి, కానీ ఎలుకలు ఎంత తింటాయి? ఇంకోటి ఏంటంటే ఎలుకలు ఏనుగులు రెండు ఒకే రకంగా ఉంటాయి, రెండు నల్లగానే ఉంటాయి. అడవిలో ఏనుగులు ఉంటాయి, ఎలుకలు కూడా అడవిలో ఉంటాయి. అంత మాత్రాన ఎలుకలు అవి తినలేవు కదా, ఈ ఏనుగులే తింటాయి. ఇంత పెద్ద ఎక్కువ మొత్తం తోటలు ధ్వంసం చేయాలన్నా వేరే ఏం చేయాలన్నా కూడా అదే చేస్తాయి. ఈయనకి అవకాశం వచ్చిందంట. ఏం అవకాశం వచ్చింది? చంద్రబాబు నాయుడు మీ అంత గొప్ప వ్యక్తి లేడు, నువ్వు అనంతపురం అడిగినా నీకే ఇస్తా, కళ్యాణ్ దుర్గం అడిగినా నీకే ఇస్తా, తీసుకో అన్నాడట. ఈయన ఆలోచన చేసినాడట, అనంతపురం కంటే కళ్యాణ్ దుర్గంలో పేదలు ఎక్కువ ఉన్నారు, వీళ్ళందరినీ ఉద్ధరించాలా? నిజంగా గురించి కూడా నేను తాగాను, కానీ దాని గురించి మర్చిపోయేది లేదు, ఇవన్నీ కూడా చేస్తాను. ఇంకా కొత్త వినిపిస్తున్నాయి, అన్ని వస్తాయి. 1 సంవత్సరంలోనే ఇంత గొప్ప ప్రతిభ చూపిస్తే ఇంకా 4 సంవత్సరాల్లో ఇంకెంత గొప్ప ప్రతిభ చూపిస్తాడో. రేపేమైనా ప్రధానమంత్రి కూడా వచ్చి మా దగ్గర నేర్చుకోవాల్సి వస్తుందేమో. ఈ చున్నాలు చుట్టేది ఉంటే ఇంకేముంది? ఒక ₹100కు ₹1,00,000 చంపితే ఆయన పాపం ఆగర్భ శ్రీమంతుడు పయ్యావుల కేశవ పాప అడుక్కుతుంటున్నాడంట రాష్ట్రం కోసం. ఎందుకు ఈయన దగ్గరికి వచ్చి నేర్చుకుంటే పోయి కదా. ఒకే వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ పత్రికలోనే, భవిష్యత్ జ్యోతిలే అనుకుంటారు, జ్యోతిలోనే ఇంకో దాంట్లో లోగుట్టు అని 5 నిమిషంలోనే దీంట్లో రాశారు. ఆగర్భ శ్రీమంతుడు పయ్యాల కేశవు పాప ఆయన ఇప్పుడు అప్పు అడగని వాడు, రాష్ట్రం కోసము ఆయన అప్పులు అడుగుతున్నాడు అని. అరే అంత కష్టం ఎందుకు? మీ మండలంలోనే మీ గొప్పవాడు, మీతోటి ఉండేవాడే, పక్కన ఉండే ఎమ్మెల్యే అడగండి, డబ్బులు ఎట్లా కావాలో ఎట్లా నేర్పిస్తాడో తెలుస్తుంది. అది కూడా సొంత డబ్బులు, సొంత డబ్బా. ఇంకొకటి ఏంటంటే అది సంస్కృతంలో భూత పదమే కానీ చెప్తున్నా, మళ్ళీ ఎవరైనా పర్సనల్ గా సొక్కుచ మర్తనం అని ఉంటుంది అనమాట. సొక్కుచ మర్తనం అని ఉంటుంది ఆ పని. అది అట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? మేము వదిలిపెడతామా? ఒకసారి గెలుస్తానే అయిపోతుందా? అయినా తెలియకపోయినా కూడా మళ్ళీ సపరేట్ గా చెప్తాను. అది ఓకే, మంచి థ్యాంక్ యూ. ఇంతకంటే ఏం లేదు. చేసినటువంటి మేనిఫెస్టో మోసాలను ప్రజలకు వివరించాలనే ఆలోచనతో మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు ఇక్కడ సెట్టూరు మండలంలో మనం సమావేశం కావడం జరిగింది. అందరూ మన నాయకులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ రకరకాలైనటువంటి విధంగా మనం మాట్లాడాము. ఇంతవరకు దాదాపు 1.5 గంటల పాటు ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఈ రాక్షస ప్రభుత్వాన్ని పోగొట్టాలి అనే విధంగానే మనం మాట్లాడారు. అటువంటి పట్టుదల ఉన్నందుకు మరొక్కసారి అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒక్కరోజు ఓటేసింటే 5 సంవత్సరాలు గుండె మీద చేసుకొని నిద్రపోయేలా పరిపాలన చేశాడు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వమో చేయనటువంటి సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారనేది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. రాష్ట్రానికి 3,50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే 5 ఏళ్లలో 2,72,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి సంక్షేమం ద్వారా మన కుటుంబాలకు పంపించినటువంటి నాయకుడు జగనన్న. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికే 2,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అప్పు చేసింది. నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటివి రద్దు చేశారు. సూపర్ 6 లో మొన్ననే ఏదో తల్లికి వందనం అని చెప్పి అరకొరగా ఇచ్చినటువంటి సంఘటన తప్పితే మిగతా ఏది లేదనేది ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. మనం పొరపాటు చేసి కూటమి ప్రభుత్వానికి ఓటేశాం, జగనన్నను పోగొట్టుకున్నాం అని చెప్పి ఇప్పటికే గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబం బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు, ఈ కూటమి ఇబ్బంది పెడుతున్నటువంటి బాధితులు పరామర్శించే కూడా జగనన్న సైతం తాలూకా పర్యటనలకు గ్రామాల పర్యటనకు వస్తా అంటే ప్రభుత్వం భయపడుతూ ఉంది. ప్రభుత్వం భయపడి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయాలనే ఆలోచనతో ఏదో రకరకాల ఆంక్షలు పెట్టి ఆపేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ సునామీని ఎవరు ఆపలేరనేది నిన్న చిత్తూరు పర్యటన చూసి మనం సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే
అక్కడికి వెళ్లాల్సిందే, ఎవరు ఆపలేరు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన పేద ప్రజల బ్రతుకులు బాగు చేయడానికి పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ఆపే దమ్ము ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి లేదు అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకోసం మనమందరము కూడా జగనన్న సూచించినటువంటి మార్గంలో, రంగయ్యన్న నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో మోసాలను ప్రతి ఇంటికి తెలియజెప్పి, జగనన్న ఉంటే ఏమి మనకు లబ్ధి జరిగింది 5 ఏళ్లలో, ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసింటే ఏం నష్టం జరుగుతోంది అనేది వివరించి, రాబోయే రోజుల్లో మరీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది అనే విధంగా తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేది మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా మొన్ననే కళ్యాణదుర్గంలో విస్తృత స్థాయి సమావేశం రంగయ్యన్న గారి ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు ఇది ఈ మండలంలో కూడా మనం పెట్టుకొని మీ అందరికీ కూడా దిశానిర్దేశం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకోసం మనమందరము కూడా ఇంతకుముందే తిప్పేశామన్న చెప్పారు, నారాయణన్న చెప్పారు, అందరూ చాలా మంది అంత సోమనాథన్ అందరూ చెప్పారు. మనం పార్టీ కట్టుబాటుగా పార్టీ సిస్టమ్కి లోబడి మనం పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక అవకాశం ఇచ్చారంటే ఆ పార్టీ సిద్ధాంతాలు ఆర్గనైజేషన్ లో పనిచేసేది మనం మొట్టమొదటిగా కార్యకర్తగా నేర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎంపీపీలో, జెడ్పీటీసీలో, సర్పంచ్లో ఇలా అయినటువంటి వాళ్ళు పార్టీ పదవిలో ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. పదవి వచ్చింది అంటే వాళ్ళు ఎంతో కొంత బాగా కష్టపడింటేనే పదవి వచ్చింటుంది. పదవి రాలేదంటే దానికి సంబంధించి ప్రజలు ఆమోదించాలి, పార్టీ ఆమోదించాలి, నాయకులు ఆమోదించాలి. ఎవరు కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే సుఖంగా వచ్చాడు ఎమ్మెల్యేగా, ఆ విధంగా ఎవరు రావట్లే. ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి కష్టపడి ప్రజలకు సేవ చేస్తేనే ప్రజాప్రతినిధులు అవుతారనేది మనందరికీ తెలుసు. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వీళ్ళందరూ అయినోళ్ళందరూ. ఇప్పుడు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి తీసుకుంటే పివి చౌదరి గారు కానీ, లక్ష్మీదేవమ్మ గారు కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, శారదమ్మ కానీ, గోవిందప్ప కానీ, హనుమంతరావు చౌదరి కానీ, ఉషమ్మ కానీ, రంగయ్యన్న ఎంపీ కానీ, వీళ్ళందరినీ కూడా ఒక్కసారి తీసుకుంటే పార్టీ ఆదేశాల ప్రకారం కష్టపడి వాళ్ళు ఎంతో కొంత ప్రజలకు అందరికీ మేలు చేశారు. ఈ రోజు మనకు అయినటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది మనం అందరూ చూస్తున్నాం. ఈ ఎమ్మెల్యే ఏ విధంగా వచ్చాడో, కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఏం చేస్తున్నాడు అనేది ఇప్పటికైనా మనం తెలుసుకొని మనం ప్రతిఘటించకపోతే మన కళ్యాణదుర్గాన్ని దేవుడు కూడా కాపాడలేడనేది సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో సంవత్సరం కిందట వచ్చాడు, నేను ధనవంతుణ్ణి, శ్రీమంతుణ్ణి, నాకేం ఆశలు లేవు, దానికే డబ్బులున్నాయి, పేద ప్రాంతాన్ని ఎంచుకున్నాను, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయి, కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తాను, బాగు చేస్తానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో స్వయాన ఆయనే గ్రామాన చెప్పడం జరిగింది. అది తెలుసుకొని ప్రజలు ఏమైనా పొరపాటు చేసి ఆయన ఓటేసి నష్టపోతారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రంగయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, చదువుకున్నటువంటి మనిషి, 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు, 5 సంవత్సరాలు ఎంపీగా నీతిగా పనిచేశాడు. తర్వాత ఈయన గెలిపించుకుంటే మన కళ్యాణదుర్గం ప్రాంతం బాగుపడుతుంది, మేమందరూ ఉన్నామని చెప్పి మేమందరము కూడా ఆయన చిల్లర డబ్బులు చల్లి కళ్యాణదుర్గాన్ని లూటీ చేయబోతున్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్గా గ్రామాన చెప్పాం. కానీ ఆ రోజు ప్రజలు వినకోకుండా కూటమి చెప్తున్నటువంటి మేనిఫెస్టో మోసాల్లో, అబద్ధాలను ఈ సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం మీద చెప్తూ కురిపించినటువంటి ఈ అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి మాటలను ప్రజలు నమ్మి మోసపోయాయని ఓటేసి అమాయకులం, తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి అమాయకంగా ప్రవర్తిస్తాం. ఇదే సురేంద్రబాబు కొత్తగా కళ్యాణదుర్గానికి ఎమ్మెల్యేగా లాస్ట్ సంవత్సరం రాలే, 2018 సంవత్సరంలో ఒక కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఇక్కడ వచ్చాడు. కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఇక్కడికి వచ్చి టెండర్ దక్కించుకొని 114 చెరువులకు నీళ్ళు ఇస్తానని చెప్పి టెండర్ వేసి పనులు చేయకోకుండా ఆ ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు మాత్రం పనిచేసి పని ఆపేశాడు. మన జగనన్న వచ్చిన తర్వాత 20% లోపల ఉన్నటువంటి పనులు రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేశారు. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈ టెండర్ రద్దు చేయకుండా 10% లోపలే పూర్తి చేసినా కూడా ఈ టెండర్కు తెలుగుదేశం ప్రభుత్వంలో తవ్వినటువంటి కాలువ భూముల రైతులకు కూడా జగనన్న డబ్బులు 85 కోట్ల డబ్బులు ఇచ్చాడు. తర్వాత 100 కోట్లు కాలువ తవ్వేకి డబ్బులు ఇచ్చి పని చేయమంటే ఒక గంప మన్ను కూడా ఎత్తకుండా మన పాలిట శాపమైనాడు అనేది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇది ఎలక్షన్ లో చెప్పాం, మరీ కూడా చెప్తున్నా.
తర్వాత సంవత్సరం అయింది ఈ రోజు వరకు కూడా కంపమని ఎత్తలే. మొన్న మళ్ళీ ఏదో శంకుస్థాపన అని చెప్పి మొదలు పెట్టాడు. ఎందుకు శంకుస్థాపన మొదలు పెట్టాడంటే మొన్నే చూసాం 100 రూపాయలకు 1,00,000 రూపాయలు చేసే కార్యక్రమాలను చూసాం. స్టాంపులు కుంభకోణం అంటే 100 రూపాయలు 1,00,000 రూపాయలు చేసే కార్యక్రమం ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. కళ్యాణదుర్గంలో వచ్చింది. ఇంతకుముందు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతులు కష్టపడతారు, పండ్ల తోటలు బాగా పెంచుతారని చెప్పి నారాయణ చెప్పాడు. ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో మోసాలకు ఏ విధంగా చేయాలనే దానికోసం అధికారం పరిమితమైందనే సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇంతవరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంతో కొంత మేలు చేశారు, కానీ ఈయన ఏం చేస్తున్నాడు అనేది సందర్భంగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఈరోజు కొండలు క్రషర్లు వేసే కార్యక్రమం, ఎర్రమట్టి దోసే కార్యక్రమం, ఇసుక లూటీ చేసే కార్యక్రమం, ఈ స్టాంపుల కుంభకోణం మీసేవు బాబు ఎప్పటి నుంచో కళ్యాణదుర్గంలో ఉన్నాడు. ఇప్పుడే 100 రూపాయలు 1,00,000 రూపాయలు చేసేది నేర్చుకున్నాడా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరు నేర్పించారు అనేది అడుగుతున్నా. ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈరోజు కళ్యాణదుర్గంలో ఎవరు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా బ్రాందీ షాపులు ఎవరు అందుకు వాళ్ళు వేసుకునే వాళ్ళు. ఇలా ఆల్రెడీగా చాలా మంది బ్రాందీ షాప్ ఓనర్లు కూడా ఉన్నారు వీళ్ళలో మనలో. ఏ ప్రభుత్వం ఉన్నా టెండర్లు వేసుకునే వాళ్ళు, లాటరీ తగిలితే వాళ్ళు షాప్ పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు, ఒగో పేరుతో పెట్టుకుంటారు. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ గా పనిచేసినటువంటి నాయకులు వచ్చినటువంటి లాటరీలో వచ్చినటువంటి షాపులను కూడా లాక్కొని దౌర్జన్యంగా పేరుతో రాసుకొని ఒకే షాపు కళ్యాణదుర్గంలో 12 షాపులు కలిసి కళ్యాణి వైన్స్ అనే పేరుతో ఇంటింటికి డోర్ డెలివరీ చేసే కార్యక్రమం మాత్రమే ఈ ఎమ్మెల్యే చేస్తున్నాడని సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరికి సంబంధం లేదు, నాకు మాత్రమే సంబంధం అని చెప్పి ఆయన అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఒక సీసాకు 10 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటే నెలకు 2 కోట్ల రూపాయల డబ్బులు వస్తుంది. 48 నెలలకు 50 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ కళ్యాణి వైన్స్ అనే పేరుతో ఈ దోపిడీ ఎవరి జోవి లేకపోతుందని చెప్పి ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు దీనికి బహిరంగ చర్చకు సిద్ధమేనా అని చెప్పి ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా. ఆ రోజు మేము ఒకటే చెప్పాం, చిల్లర డబ్బులు చల్లి కళ్యాణదుర్గాన్ని లూటీ చేసేదానికోసం వచ్చాడు, జాగ్రత్త పడండి అని చెప్తే ఎవరు వినలే. ఈరోజు మళ్ళీ కూడా సొంత డబ్బులతో పనిచేస్తున్నా, సొంత డబ్బులతో చేస్తున్నా అంటున్నాడు. సొంత డబ్బులు అంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా మనం ఓట్లు వేసిన తర్వాత ఆయనకు శక్తి సామర్థ్యాలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వంతో శాంక్షన్ చేయించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత ఆ ప్రజాప్రతినిధి పైన, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఆ బాధ్యత ఉంటుంది. ఈయన సొంత డబ్బులతో చేస్తానంటున్నాడు అంటే ప్రజాప్రతినిధిగా నాకు చేత కాదని ఒప్పుకున్నట్లేనా అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నా. అటువంటి వాళ్ళకి మనం ఓట్లేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఈరోజు సొంత డబ్బులు, ఆ రోజు చిల్లర డబ్బులు పెట్టి ఈరోజు ఎలా దోచుకుంటున్నాడో, ఈరోజు సొంత డబ్బులు అనేది కూడా ఒక ముసుకేసుకొని దాని మరుగున మిగతా చాలా కార్యక్రమాలు చేసే కార్యక్రమం, కళ్యాణదుర్గాన్ని దోచే కార్యక్రమం చేస్తున్నాడు అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగనన్న నాయకత్వంలో మేమందరము కూడా ఈ దోపిడీకి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే కేసులు పెడతారు, కేసులు కూడా సిద్ధంగా ఉన్నాం. మేమే మొదటి ముద్దాలుగా ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. లోపలేసినా కూడా దానికి కూడా సిద్ధమే. కానీ మీ దోపిడీని ఆపే క్రమంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో మేము పనిచేస్తామనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకోసం మన అందరము కూడా పెద్ద ఎత్తున మన మధ్యలో విభేదాలు అన్ని పక్కకు పెట్టాలా. చాలా మంది, కొంతమంది ఏదో మన పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు రాకోకుండా అటు ఇటు ఉన్నారు, వాళ్ళు పక్కన ఉన్నారు, వీళ్ళ పక్కన ఆలోచన చేయాల్సిన అవసరం లే. ఎవరైతే పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తారో వాళ్ళకే భవిష్యత్తు ఉంటుందనేది క్లియర్ గా, కష్టకాలంలో పనిచేసినటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందనేది జగనన్న చెప్తున్నాడు. ఆ మార్గంలో కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది రంగయ్య గారి ఆధ్వర్యంలో అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకోసం మనందరము కూడా ఇవన్నీ మాయ మాటలు నమ్మాల్సిన అవసరం లే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మోసాలను ప్రజలు గౌరవించాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. మేమైతే చాలా క్లియర్ గా ఉన్నాం. ఏదైనా మేము గట్టిగా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే రంగయ్యకు నాకు విభేదాలు ఉన్నాయి, తిప్పేస్వామికి మాకు విభేదాలు ఉన్నాయి అనేది వాళ్ళు మాట్లాడతారు, ఎమ్మెల్యే కుక్కలు. నేను ఒకటే, రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది, సమన్వయకర్త రంగయ్య గారి నాయకత్వంలో మేము అందరూ పనిచేస్తున్నాం.
మేమందరూ కార్యకర్తలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏం బాధ్యత ఇల్లా ఆయనకు తెలుసు. ఆయన ఏం బాధ్యత ఎవరికి ఇచ్చినా ఆయన సూచన ప్రకారం ఖచ్చితంగా మేము కార్యకర్తల అభిష్టం మేరకు మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతున్నాం. దాంట్లో భాగంగా మేము ఎలక్షన్లప్పుడు ఒకటే మాట చెప్పినాం, ఈ ప్రాంతం దోపిడీ అవుతుంది, ఇతనికి ఓటు అవుతుందని చెప్పినాం. ఆడ పొరపాటు జరిగింది. ఈడ మనము ఆయన ఎమ్మెల్యే చేసాం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ తర్వాత మొన్ననే ఆర్డిటి పైన పాదయాత్ర చేశారు రంగయ్యతో పాటు మనమందరం పాదయాత్ర చేశాం. ఎందుకు పాదయాత్ర చేసినాం? ఎలక్షన్లు 4 ఏళ్ళు ఉన్నాయి. ఎప్పుడు రాజకీయాలు